అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 30వ శ్లోకము. దేహి నిత్యమవజ్జోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. 30. దేహి నిత్యమవజ్జోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. శ్రీకృష్ణ భగవానులు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, ప్రతి దేహములో ఆత్మ ఉంటుంది. దేహములో ఉండే ఆత్మ చంపటానికి వీలు కానిది. కాబట్టి నువ్వు ఎవరినీ చంపటం లేదు, ఎవరూ చావడం లేదు. కాబట్టి నువ్వు ఎవరి గురించి శోకించడానికి అర్హుడవు కాదు. అర్జున, మరలా చెబుతున్నాను వినవయ్యా. కాస్త నా మాట చెవిలో వేసుకో. ఈ ఆత్మ ప్రతి దేహంలో ఉంటుందయ్యా. దేహాన్ని వధించవచ్చు, కానీ ఆత్మను వధించలేరు. కాబట్టి నీ తాత భీష్ముని గురించి కానీ, నీ గురువులు ద్రోణ కృపాచార్యుల గురించి కానీ, నీ సోదరుల గురించి కానీ, బంధుమిత్రుల గురించి కానీ ఆ మాటకొస్తే ఈ 18 అక్షౌహిణుల సైనికుల గురించి కానీ నువ్వు శోకించనవసరం లేదు. ఎందుకంటే ఎవరి ఆత్మలు చావవు, కేవలం శరీరాలు మాత్రమే నశిస్తాయి. ఈ ఆత్మలు మరలా శరీరాలు ధరిస్తాయి. శోకించడం నీ లక్షణము కాదు. నీవు ఆత్మస్వరూపుడవు, ఆనంద స్వరూపుడవు. శోకించడానికి నీకు అర్హత లేదు అర్జునా. కాబట్టి నీవు ఎవరి కోసము దేనికోసము శోకించవద్దు. నీ కర్తవ్యమును అనగా నీ క్షత్రియ ధర్మమును నీవు నిర్వహించు అని బోధించారు కృష్ణ పరమాత్మ అర్జునునితో. సర్వేజన సుఖనో భవంతండి. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ 31వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి. మీకు ఈ భగవద్గీత ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.